ఇలా కరీంనగర్ స్మార్ట్ సిటీ చేస్తాం, వరంగల్ స్మార్ట్ సిటీ చేస్తాం. మరి కరీంనగర్ ఎందుకు అభివృద్ధి చెందింది? వరంగల్ స్మార్ట్ సిటీగా ఎందుకు అభివృద్ధి చెందలేదు? కరీంనగర్ పైసలు ఎందుకు ఉపయోగపడ్డాయి? వరంగల్ ఇచ్చిన పైసలు ఏరవేనాయో ఒక్కసారి వరంగల్ కార్పొరేషన్ ప్రజలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రశ్నించాలి. ఓ స్మార్ట్ సిటీలో అందం లేదు వరంగల్. కనీసం రోడ్లు లేవు, మోర్లు లేవు, లైట్లు లేవు. అరే వర్షం పడితే హంటర్ రోడ్డు మొత్తం మునిగిపోతుందన్న. రాంపూర్ డంపింగ్ యార్డ్ తోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తల్లడిల్లిపోతున్నారన్న. చిన్నపాటి వర్షానికే వరంగల్ మునిగే పరిస్థితి వస్తే నా స్మార్ట్ సిటీ పైసలు ఏరవేనాయో. వరంగల్ ఉమ్మడి జిల్లా మీటింగ్ పెట్టుకున్నారు. అలా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కూడా వచ్చి పాపం కొత్తగా ఆయన వచ్చింది కాబట్టి వాళ్ళ ముందట ఆయన ఏదో చూపెట్టుకోవాలని ప్రయత్నం చేసి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ఇలా వరంగల్ జిల్లాకు సంబంధించి మీతో సహా పార్ట్నర్ గా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లు తెలంగాణలో అధికారంలో ఉంది. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉన్నది. మేమైతే అడ్డంబాల్లో ఎయిర్పోర్ట్ చేయడానికి 10 ఏళ్లలో ఎందుకు ఎయిర్పోర్ట్ తెలియదో చెప్పాలి. బీజేపీ ప్రభుత్వం ఎయిర్పోర్ట్లు ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, అది అందరికీ తెలుసు. కానీ రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వాలి, మంచి చెడన్ని సహకరించాలి. ఇలా మేము ఉత్సాహం ఉంది, వరంగల్ ఎయిర్పోర్ట్ కావాలి, వరంగల్ ఎయిర్పోర్ట్ వస్తేనే అభివృద్ధి అవుతుందని ఎయిర్పోర్ట్ ప్రక్రియను వేగవంతం చేసి క్లియర్ చేసింది మేము కాదా? ఇవాళ మీరు దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు మాట్లాడినట్టయితే గత 10 సంవత్సరాలుగా ఎయిర్పోర్ట్ చేసి ఉంటే అది మీరు చెప్పుకునేటువంటి హక్కు ఉండే. మీరు ఎయిర్పోర్ట్ చేయలే. మేము ఎయిర్పోర్ట్ కు సంబంధించి ముందుగా అడుగేసి దాన్ని సాధించుకున్నాము. తెలంగాణ ప్రజలకు ఏం న్యాయం చేశారో అని అడుగుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం చేస్తుంటే మీరు కాలాలు అడ్డం పెట్టడం తప్ప మీరు ఇక్కడ ఈ రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఏం ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం చేస్తారు? అందుకే తప్పకుండా మేము మరొకసారి భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. అది ఎయిర్పోర్ట్ ఇష్యూ కావచ్చు, స్మార్ట్ ఇష్యూ కావచ్చు, అండర్ గ్రౌండ్ ఇష్యూ కావచ్చు, వేరే ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూ కావచ్చు, ఏ సంక్షేమ కార్యక్రమమైనా మరి మేము చేసిన దాని మీద మీరు 12 ఏళ్లు మా 30 ఏళ్లు బహిరంగ చర్చకు సిద్దం. తప్పకుండా జంట నగరాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఏదో ఆరోపణలు చేయడమో వాటికి ఏదో పెద్ద మేము హైప్ క్రియేట్ చేసి ఎన్నికలు రాగానే దానికి సంబంధించినటువంటి మతతత్వమైన ఆలోచనలతో మాట్లాడే ప్రయత్నం చేస్తే వరంగల్ జిల్లా ప్రజలు విజ్ఞులు ఆలోచన చేస్తారనే మాట